సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి అని అంటే మెయిన్ గా మదర్స్ అందరికి ఉండే ఒకే ఒక ప్రాబ్లం పిల్లల అల్లరిని తట్టుకోలేకపోవడం. ఇంట్లో సిబ్లింగ్స్ గనక ఉంటే ఒకరినొకరు కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇలాంటివి ఎక్కువ అయిపోతూ ఉంటాయి. దాని ద్వారా మనకైతే స్ట్రెస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది కదా. స్కూల్ ఉన్నప్పుడు కంటే లేనప్పుడు అంటే హాలిడేస్ ఇచ్చేటప్పుడు పిల్లల అల్లరి అనేది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. మనకు అసలు అర్థమే కాదు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని. సో ఈ వీడియోలో సమ్మర్ హాలిడేస్ లో పిల్లలు చేసే అల్లరిని తగ్గించే కొన్ని టిప్స్ అయితే చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. పిల్లల అల్లరిని తగ్గించాలి అనుకునే ముందు అసలు వాళ్ళు ఎందుకు అల్లరి చేస్తున్నారు అనేది మనం అయితే తెలుసుకోవాలి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ లో కొన్ని టిప్స్ అయితే చెప్తాను. దాని ద్వారా మీ స్ట్రెస్ ని తగ్గించుకొని పిల్లల అల్లరిని అయితే తగ్గించవచ్చు. పిల్లల అల్లరిని తగ్గించడం అనంటే వాళ్ళ బిహేవియర్ ని మార్చడం అనేసి చాలా మంది అనుకుంటారు. కానీ అస్సలు కాదు. పిల్లలు ఉండే ఎన్విరాన్మెంట్ ప్లస్ వాళ్ళ డైలీ రొటీన్ ని మార్చడం. ఇది మారిస్తే చాలు పిల్లల్లో అల్లరి చిటికలో అయితే తగ్గిపోతుంది. అసలు ముందుగా పిల్లల్లో అల్లరి ఎందుకు పెరుగుతుంది అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. పిల్లల్లో అల్లరి పెరగడానికి 3 రీజన్స్ అయితే ఉంటాయి. వాటిని అయితే మనం ముందుగా తెలుసుకోవాలి. ఫస్ట్ వన్, స్ట్రక్చర్ లేకపోవడం. అంటే స్కూల్ కి వెళ్ళేటప్పుడు డైలీ రొటీన్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది కదా. అంటే మార్నింగ్ 7కి లేవడం, స్కూల్ కి వెళ్ళడం, స్నానం చేయడం, రెడీ అవ్వడం, మధ్యాహ్నం లంచ్ చేయడం, ఈవినింగ్ స్కూల్ నుండి రావడం, డిన్నర్ చేయడం, హోంవర్క్స్, ప్రైవేట్స్, ఇలా ప్రతి విషయం అయితే టైం టు టైం అయితే పిల్లలకు ఉంటుంది కదా స్కూల్ కి వెళ్ళేటప్పుడు. ఈ సమ్మర్ హాలిడేస్ లో ఏంటంటే ఆ టైం అనేది మనం మిస్ అవుతాం. పిల్లలకి ఫుల్ ఫ్రీడమ్ అయితే ఇచ్చేస్తాం. అంటే మనకి ఓపిక లేకపోవడం వల్ల ఏదో ఒక రీజన్ ఉండి మనం ఉదయం లేట్ గా లేవడం, పిల్లలకి టిఫిన్ లేట్ గా పెట్టడం, ఈవినింగ్ సాయంత్రం పూట హోంవర్క్ చేయించేటప్పుడు వాళ్ళ డైలీ టైం అనేది మార్చడం, ఇలాంటివన్నీ అటు ఇటు జరుగుతూ ఉంటాయి కదా. సో దీని వల్ల పిల్లల్లో అల్లరి అనేది మెయిన్ గా అయితే పెరిగిపోతుంది. డైలీ రొటీన్ అనేది టైం టు టైం లేకపోవడం వల్లే మెయిన్ గా అల్లరి అయితే పిల్లల్లో పెరుగుతుంది. అలాగే వాళ్ళ బ్రెయిన్ కూడా అన్కంట్రోల్ అయితే అయిపోతుంది. ఈ డైలీ రొటీన్ అనేది టైం టు టైం ఉండడం వల్ల బ్రెయిన్ అనేది పిల్లల కంట్రోల్లో ఉండి మనం ఏది చెప్పినా సరే వినడం అయితే మొదలు పెడతారు. సమ్మర్ హాలిడేస్ లో ఏంటంటే డైలీ రొటీన్ అనేది అటు ఇటుగా అవుతూ ఉంటుంది కదా. సో దాని వల్ల అల్లరి ఎక్కువ అయ్యి వాళ్ళ బ్రెయిన్ అనేది అన్కంట్రోల్ గా అయితే ఉంటుంది. సెకండ్ రీజన్, ఎక్సెస్ ఎనర్జీ. పిల్లల బాడీ ఎప్పుడు యాక్టివ్ గా ఉండాలి, లేకపోతే అదే ఎనర్జీ అల్లరిగా మారే అవకాశం ఉంటుంది. సో మనం ఏం చేయాలి అనంటే పిల్లల్ని ఎప్పుడు ఇంట్లోనే ఉంచకూడదండి. ఇంట్లో ఉంచడం వలన ఒకరినొకరు తిట్టుకోవడం, అరుచుకోవడం, కొట్టుకోవడం, అది కాకుండా మనం ఏది చెప్తున్నా సరే అంటే చిన్న చిన్న విషయాలకు కూడా ఇరిటేట్ అయిపోతూ ఉంటారు. సో అందుకని పిల్లల్ని అవుట్డోర్ ప్లే అయితే కంపల్సరీ ఉండాలి సమ్మర్ హాలిడేస్ లో. అంటే పార్క్ గానీ లేకపోతే ఇంటి బయట ఆడించడం గానీ ఫిజికల్ ప్లే అయితే కంపల్సరీ చేయించాలి. పిల్లల బాడీ ఎక్కువగా అలిసిపోవడం వలన వాళ్ళలో అల్లరి అయితే 90% అయితే తగ్గిపోతుంది. సో ఎప్పుడు ఇంట్లో అయితే అస్సలు ఉంచొద్దు. బయట కానీ లేకపోతే పార్క్ గానీ తీసుకెళ్తూ ఉండండి. పార్క్ మీ దగ్గరలో లేదు అనుకుంటే ఇంటి బయట అయినా సరే ఆడించొచ్చు. ఏదైనా ఇలా ఫిజికల్ యాక్టివిటీస్ పిల్లలతో ఎక్కువగా చేస్తూ ఉండండి సమ్మర్ హాలిడేస్ లో. అల్లరి అయితే చాలా వరకు తగ్గిపోతుంది. ఇదైతే కన్ఫర్మ్ గా ఫాలో అవ్వండి. థర్డ్ రీజన్, అటెన్షన్ సీకింగ్. కొంతమంది పిల్లలు కావాలనే అల్లరి చేస్తూ ఉంటారు. ఇంట్లో ఉండే తల్లి గాని, తండ్రి గాని, తాతయ్య గాని, నానమ్మ గాని, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉండే ఎవరైనా సరే వాళ్ళ అటెన్షన్ కోసం అని కావాలనే అల్లరి చేస్తూ ఉంటారు. సో మనం ఏంటంటే పిల్లల్ని మన పనిలో మనం బిజీగా ఉంటూ పిల్లల్ని పట్టించుకోం కదా. సో వాళ్ళు బోర్ గా ఫీల్ అయ్యి మన అటెన్షన్ కోసం అల్లరి చేస్తూ ఉంటారు. అలాగే ఇంట్లో సిబ్లింగ్స్ గనక ఉన్నట్టయితే వాళ్ళని మనం ప్రేమగా దగ్గరికి తీసుకొని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏంటంటే జలసీగా ఫీల్ అయ్యి ఇంకొంతమంది పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు. సో ఈ రీజన్స్ వలనైతే పిల్లల్లో అల్లరి అనేది సమ్మర్ హాలిడేస్ లో ఎక్కువ అవుతుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ మీరు చేయాల్సింది డైలీ రొటీన్ ని ఫిక్స్ చేయండి. అంటే మీరు పిల్లల్ని స్కూల్ కి పంపించేటప్పుడు ఏ డైలీ రొటీన్ అయితే ఫాలో అయ్యేవారో సేమ్ అది కూడా సమ్మర్ హాలిడేస్ లో కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అంటే మీరు పిల్లల్ని ఉదయం నిద్ర లేపడం నుంచి టిఫిన్, లంచ్, డిన్నర్, అలాగే పిల్లలకి సాయంత్రం పూట హోంవర్క్ చేయించడం, అలాగే ట్యూషన్ కి పంపించడం, ఇలాంటివన్నీ టైం టు టైం అయితే పిల్లలకి మీరు స్కూల్ ఉండేటప్పుడు ఏ టైం అయితే ఫాలో అయ్యారో అదే టైం ని సమ్మర్ హాలిడేస్ లో కూడా ఫాలో అవ్వాలి. అలాగే స్క్రీన్ టైం ని తగ్గించి బయట ఫిజికల్ గా ఆడడం అయితే స్టార్ట్ చేయించాలి పిల్లలతో. సో ఈ డైలీ రొటీన్ ని ముందు మీరైతే ఫిక్స్ చేసుకోండి. లేకపోతే మీకు ఎన్ని టిప్స్ చెప్పినా సరే అవైతే అసలు యూజ్ అవ్వవు. సో అందుకని డైలీ రొటీన్ ని కన్ఫర్మ్ గా అయితే పిల్లల్లో ఫిక్స్ చేయండి. సెకండ్ వన్, ఎనర్జీ ఛానలింగ్. పిల్లల అల్లరిని తగ్గించాలి అనుకోవద్దు, వాళ్ళలో ఉండే ఎనర్జీని డైవర్ట్ చేయాలి. అంటే పిల్లలకి కొన్ని యాక్టివిటీస్ అయితే ఇస్తూ ఉండాలి. అలాగే ఫిజికల్ టాస్క్ కూడా చేయిస్తూ ఉండాలి.
పిల్లల్లో ఎనర్జీ అనేది చాలా హై ఉంటుంది కదా, అది సమ్మర్ హాలిడేస్ లో అంటే వాళ్ళ ఎనర్జీ ఇంకా హైకి వెళ్ళిపోతుంది. సో అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే వాళ్ళ ఎనర్జీని మనం యూజ్ చేసుకొని అది అల్లరిగా కాకుండా చూసుకోవాలి. అంటే ఫిజికల్ టాస్క్లు ఇస్తూ ఉండాలి. ఇంట్లో క్లీనింగ్ చేయడం గానీ, వాషింగ్ చేయడం గానీ, మనం వంట చేస్తున్నప్పుడు హెల్ప్ చేయడం గానీ, ఇలాంటివన్నీ వాళ్ళతో చేయిస్తూ ఉండాలి. ఇంటి పనుల్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం ద్వారా వాళ్ళలో రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది. సో ఈ సమ్మర్ హాలిడేస్ లో ఇలాంటివన్నీ ప్లాన్ చేస్తూ ఉండండి పిల్లలతో. వాళ్ళలో అల్లరి కూడా తగ్గుతుంది. అలాగే రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. థర్డ్ వన్, స్క్రీన్ టైం కంట్రోల్. మొబైల్ ఎడిక్షన్ అనేది ఈ సమ్మర్ టైంలో బాగా పెరిగిపోతుంది. ఎందువల్ల అని అంటే ఫాదర్స్ చాలా మంది బయటికి పనులకని వెళ్ళిపోతూ ఉంటారు కదా. మదర్స్ ఏంటంటే ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఎంతో స్ట్రెస్ గా అయితే ఫీల్ అవుతారు. సో ఒక 1 అవర్ అయినా సరే పిల్లలకు ఫోన్ ఇచ్చి కొంచెం రెస్ట్ తీసుకుందాం కదా అనే ఆలోచనతో అయితే ఉంటారు. సో అందువల్ల మెయిన్ గా పిల్లలకైతే ఫోన్ అనేది ఇచ్చేస్తూ ఉంటారు. దీనివల్ల మొబైల్ ఎడిక్షన్ అనేది బాగా ఎక్కువైపోతుంది ఈ సమ్మర్ లో మెయిన్ గా. సో అందుకనే స్క్రీన్ టైం అనేది అస్సలు వద్దు, పిల్లలకి తగ్గించండి. ఈ స్క్రీన్ టైం అనేది పిల్లల్లో పెరిగిపోతే వాళ్ళ పేషెన్సీ అలాగే ఫోకస్ అనేది బాగా తగ్గిపోతుంది. నెక్స్ట్ వాళ్ళకి స్కూల్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇది చాలా ఇబ్బంది అయితే అవుతుంది పిల్లలకి. సో మొబైల్ అనేది అస్సలు ఇవ్వకుండా ఉండడానికి అయితే ట్రై చేయండి. ఫోర్త్ వన్, రెస్పాన్సిబిలిటీ సిస్టమ్ లేకపోవడం. అంటే కొంతమంది ఎలా అనుకుంటారంటే చిన్న పిల్లలు కదా, వాళ్ళకి ఎందుకు పనులు చెప్పడం, వాళ్ళతో ఎందుకు చేయించడం అని ఏ పని చేయనివ్వకుండా వీళ్ళే అన్ని పనులు చేసేస్తూ ఉంటారు. సో అలా అస్సలు చేయొద్దు. ఈ సమ్మర్ టైంలో అయినా వాళ్ళ పనులు వాళ్ళని చేసుకోనివ్వండి. పిల్లలు ఏంటంటే ఏ పని లేకపోతే వాళ్ళకి అల్లరి చేయాలి అనే ఫీలింగ్స్ అయితే వస్తాయి, అల్లరి చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి చిన్న చిన్న పనులు అప్పచెప్పండి, పర్లేదు. పెద్దగా ఏం పనులు చేసేన అవసరం లేదు. చిన్న చిన్న పనులు అయినా సరే వాళ్ళతో చేయించండి, పర్లేదు. ఫిఫ్త్ వన్, గుడ్ బిహేవియర్ కి బ్యాడ్ బిహేవియర్ కి రియాక్ట్ అవ్వండి. పిల్లలు ఏదైనా సరే తప్పు చేస్తున్నప్పుడు దానికి రియాక్ట్ అవ్వండి, అలా చేయకూడదు అని చెప్తూ ఉండండి. అంతేకాని పర్వాలేదులే చిన్నపిల్లలే కదా తెలుసుకుంటారు అని అనేసి వదిలేయొద్దు. వాళ్ళకి చిన్నప్పుడే ఇలాంటివి చెప్తూ ఉంటే ముందు ముందు అయితే తెలుసుకుంటారు, అర్థం చేసుకుంటారు. అలాగే గుడ్ బిహేవియర్ ని కూడా మనం పొగుడుతూ ఉండాలి. వాళ్ళని ఏదైనా మంచి పని చేసినప్పుడు బాగా చేసావు, ఇలాంటివి చేస్తూ ఉండాలి అని చెప్తూ ఉండాలి. అప్పుడే అలాంటి మంచి ప్రవర్తనని వాళ్ళు అలవాటు చేసుకుంటారు. సిక్స్త్ వన్, పేరెంట్స్ డిసిప్లైన్. మన పిల్లలు మారాలి, వాళ్ళ అల్లరి తగ్గాలి అంటే ముందు మనల్ని మనం మార్చుకోవాలి. వాళ్ళకి ఏవైతే రూల్స్ పెడుతున్నామో అవి ముందు మనం పాటిస్తున్నామా లేదా అనేది చూసుకోవాలి. ఇది ఖచ్చితంగా తల్లిదండ్రులు ఇద్దరికీ వర్తిస్తుంది. ఇద్దరు రూల్స్ ఫాలో అయ్యి మిమ్మల్ని మీరు మార్చుకోగలిగితేనే మీ పిల్లలు కూడా మారుతారు, వాళ్ళలో అల్లరి కూడా తగ్గుతుంది. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, కన్సిస్టెన్సీగా మనం రూల్స్ ని ఫాలో అయితేనే మన పిల్లల్లో అల్లరిని అయితే తగ్గించగలం. సో ఇప్పటి నుండి మనం మన పిల్లల్ని ఎలా చూడాలి అనుకుంటున్నామో ముందు మనం అలా అయితే ఉండాలి. ఆఖరిగా చెప్పేది ఏంటంటే స్ట్రక్చర్ ప్లస్ యాక్టివిటీస్, రూల్స్, కన్సిస్టెన్సీ ఉంటే అది మీరు పాటించగలిగితే మీ పిల్లల్లో అల్లరి అనేది 100% అయితే తగ్గిపోతుంది. సమ్మర్ హాలిడేస్ లో అల్లరి చేయని పిల్లలు ఎవ్వరు ఉండరు కదా. సో ప్రతి ఒక్క పేరెంట్స్ కి వీడియోని అయితే షేర్ చేయండి. పిల్లలకి సంబంధించి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు కావాలి అనుకుంటే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.